నేను మాట్లాడతాను మీరు కెమెరాలు వెనకకు రండి అందరు. వెనకరా జరగదు నా కొద్దిగా నేనే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో నిరంతరం శ్రమించి ఎందరో మంది కాంగ్రెస్ నాయకులు బలిదానం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 139వ ఆవిర్భావ దినోత్సవం. స్వతంత్రానికి ముందు స్వతంత్రం కొరకు, ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పునర్నిర్మాణం కోసము నిరంతరం శ్రమిస్తూ ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి ఈ దేశంలో కులాలు మతాలు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటేనని భావించి ఈ దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన చిక్కులు పెట్టి ఈ దేశాన్ని అంతర్గతంగా కలహాలతో నింపి పబ్బం గడుపుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు వాటిపైన పోరాటాలు చేస్తూ సాగుతున్నటువంటి ఈ కాలంలో మరొక్కసారి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి ప్రజల్ని మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఈ దేశ అభ్యున్నతి కొరకు పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఈ దేశ ప్రజల కొరకు అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి, అందరం సమానంగా ఉండాలని ఆలోచించే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము రాబోయే 120 రోజులు మన సమయాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కేటాయించి 139వ సంవత్సరంలో
ఈ దేశంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దామని సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం.